విశ్వాన్ని అన్వేషించడం ప్రారంభించినప్పటి నుంచి శాస్త్రవేత్తలు వేల సంఖ్యలో గ్రహాలను కనుగొన్నారు. వాటిలో కొన్ని జూపిటర్ కంటే చాలా పెద్దగా ఉంటాయి, మరికొన్ని మెర్క్యూరీ కంటే చాలా చిన్నగా ఉంటాయి. కానీ శాస్త్రవేత్తలు ఎలాంటి గ్రహాలను కనుగొన్నారంటే అవి దాదాపు భూగ్రహాన్ని పోలి ఉన్నాయి. ఇలాంటి గ్రహాలకి శాస్త్రవేత్తలు సూపర్ ఎర్త్ అనే పేరు పెట్టారు. సూపర్ ఎర్త్ అనేది ఒక అదనపు ఎక్సోప్లానెట్ లాంటిది. కేవలం ఒక గ్రహం యొక్క ద్రవ్యరాశి మరియు ఉపరితలాన్ని పరిగణలోకి తీసుకొని ఆ గ్రహాన్ని ఒక సూపర్ ఎర్త్గా నిర్ధారిస్తారు. సూపర్ ఎర్త్ యొక్క ద్రవ్యరాశి భూమి కంటే 7 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే మంచుతో కప్పబడి ఉండే యురేనస్ మరియు నెప్ట్యూన్ల కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఈ వీడియోలో శాస్త్రవేత్తలు కనుగొన్న సూపర్ ఎర్త్ గురించి మాట్లాడుకుందాం. అందుకని ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఘువరన్. మీరు చూస్తున్నారు 2005 సంవత్సరంలో ఖగోళ శాస్త్రవేత్త అయిన రివేరా మరియు ఆయన బృందం కలిసి ఒక సూపర్ ఎర్త్ని కనుగొన్నారు. దానికి గ్లీస్ 876d అనే పేరు పెట్టారు. ఈ గ్రహం గ్లీస్ 876 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. ఇది మన భూమి నుంచి 15 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఎక్వేరియస్ కాన్స్టలేషన్లో ఉంది. దీని యొక్క ద్రవ్యరాశి భూమి కంటే 7.5 రెట్లు ఎక్కువ. ఈ గ్రహం దాని సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి కేవలం 2 రోజుల సమయం మాత్రమే పడుతుంది. అంటే భూమి మీద ఒక సంవత్సరానికి 365 రోజులు ఎలా ఉంటాయో ఈ గ్రహం మీద ఒక సంవత్సరానికి కేవలం 2 రోజులు మాత్రమే ఉంటాయి. సైంటిస్టులు కనుగొన్న మరో సూపర్ ఎర్త్ గ్లీస్ 581c. ఈ గ్రహాన్ని 2007 సంవత్సరంలో కనుగొన్నారు. ఈ గ్రహం మన భూమి నుంచి 20 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్లీస్ 581 స్టార్ సిస్టంలో ఉంది. ఈ గ్రహం యొక్క ద్రవ్యరాశి భూమి కంటే 5.5 రెట్లు ఎక్కువ. ఈ గ్రహం దాని నక్షత్రం నుంచి హ్యాబిటబుల్ జోన్లో ఉంది. ఈ సూపర్ ఎర్త్ మీద నీరు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గ్రహం దాని నక్షత్రం చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి కేవలం 13 రోజుల సమయం మాత్రమే పడుతుంది. మరో సూపర్ ఎర్త్ పేరు MOA 2007. ఈ గ్రహం మన భూమి నుంచి 3000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీని యొక్క ద్రవ్యరాశి భూమి కంటే 3 రెట్లు ఎక్కువ. ఈ గ్రహం ఎటువంటి స్టార్ చుట్టూ తిరుగుతుందో ఇంకా తెలియలేదు. కానీ ఈ గ్రహానికి దాని స్టార్ చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి 2 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీ ముందుకు తీసుకురాగలం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.